హలో ఫ్రెండ్స్, ఇంకొక ఈజీ రెసిపీతో వచ్చేసాను. ఎగ్ బిర్యానీ, స్పైసీ ఎగ్ బిర్యానీ. దీన్ని ఎలా మేక్ చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఘాట్లు అయితే పెట్టుకుని బాయిల్డ్ ఎగ్స్ నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు, తర్వాత ఎగ్స్ వేసేసుకుని ఫ్రై చేసేసుకోవడం మంచిగా. సో నేనైతే ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అవి తీసేసుకుని మన బిర్యానీ మసాలా, మొత్తం మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాను. కొంచెం ఫ్రై అవ్వగానే తెలిసిందేగా ఆనియన్ చిల్లీ ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు టొమాటో, నేనైతే 2 స్మాల్ సైజ్ టొమాటోస్ తీసుకున్నానండి, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది స్పైసీ ఎగ్ బిర్యానీ కాబట్టి. సో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. చిల్లీ పౌడర్, నెక్స్ట్ గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా నేను ఇప్పుడే వేస్తున్నాను. బిర్యానీ మసాలా ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకున్నాము. అరోమాటిక్ వస్తుంది, స్మెల్ చాలా బాగుంది. ఇక్కడే బిర్యానీ స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతే, మొత్తం మసాలా అంతా ఒక్కసారి కలుపుకొని కొద్దిగా ఒక 10-15 సెకండ్స్ చాలు పెరిగేసిన తర్వాత వాటర్. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకున్నాను. రైస్ యాడ్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. స్పైసీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 20 minutes 2 whistles, దట్స్ ఇట్. మన స్పైసీ ఎగ్ బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. నిజంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.